దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేకమైన రీతిలో నువ్వు సిద్ధపడవలసింది వాడుగా ఉండాలి. అంతేకాని సిద్ధపడతాం అంటే నీవుగా లోకరీత్యా ఇంకేదో రీతిగా ఉండి సిద్ధపడటం అనేది అనేక మంది విడవబడతారు. జాగ్రత్త సుమా. సరే, కనుక ఈ విధముగా దేవుని సన్నిధిలో ఆ ప్రభునందు మృతులైన వారు మొదటి లేస్తారనే దానిలో నువ్వు ఉంటే ఎంత కనిత, నేనుంటే అంత కనిత. సరే, ఇదిగొంటే సెకండ్లీ సజీవంగా ఉన్నట్లయితే నీవు కూడా అదే పరిస్థితులు ఎదుర్కొన్నావు, అదే తీరుతన్నులు విధానంలో ముందుంచి వేశావు. అదంతా లేదు, కాకపోతే గుర్తించుంటాడు అంతే. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప వారి జీవితంలో శరీర ఆత్మలు అలాగే వృద్ధి చేశారు అంతే. కనుక నీ జీవితం కూడా రేపు ఎంతమంది కోరిక ఆశ కనుక నీకు ఉన్నట్లయితే ఆశను నెరవేర్చేలాగా జీవించు. నీ ఆశ పరిపూర్ణం అయ్యేలాగా జీవించు. నీ ఆశను దేవుడికి ఇష్టకరమైన రీతిలో కొనసాగేలాగా చూసుకో. ఆశ ఉంటే ఉండవచ్చేమో. ఆయన పాట పాడాడు, నేను విన్నాను మొన్న. ఆసక్తి ఉందంట, అందుకోవటానికి నువ్వు ఇష్టపడితే దేవుడు నీ ఆశను తీరుస్తాడు. యెహోవాను బట్టి సంతోషించము, ఆయన హృదయవాంఛలు ఇచ్చే దేవుడే. నన్ను ఆలోచించు. కనుక దేవుని బిడ్డలారా, అది ఎప్పపోతున్నా అయిపోతుంది అంటారు ఇంగ్లీష్. కనుక దెప్పపోతున్నా క్షణభంగురం మార్పులు చెప్తా. ప్రత్యేకమైన రీతిలో సిద్ధపడితే, దేవుడికి అనుకూలమైన రీతిలో నువ్వు సిద్ధపడితే ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప విషయం. ఓడ శబ్దం వినక ముందే అలాగా అది బ్రోకుతున్నప్పుడే తెలియకుండానే సమాధులు తెరబడతాయి. ఉవ్వెత్తున నువ్వు బయటకు వస్తావు. క్షణాల మీద శరీరం మార్పు చెందుతుంది, ఆత్మ రూపాంతరం చెందుతుంది. అమ్మా, నీకు తెలియకుండానే ఒక వెలుగైన వస్త్రం ధరించుకుంటావు. నీకు తెలియకుండానే రెక్కలు వస్తాయి. నీకు తెలియకుండానే ఆత్మ వస్త్రాలు అయిపోతావు. ప్రభుని ఎదుర్కోవటానికి ఆ సంతోషం మామూలుగా ఉంటుందా? చెప్పాలి అనండి. ఆ సంతోషం నీకు లేదు. నీ మొహం చూడేస్తుంటాం. 4 కేజీలు ఆనందం తాగినట్టుంటాం. ఆ తల్లే జిద్దు తీసుకొని మొహం. ఎందుకు వచ్చారు? సంతోషంగా దేవుని వాక్యం స్వీకరించి దేవుని కృపలో వర్తిల్లాలని వచ్చారా? ఎట్లా వచ్చారు? చేతులకండి. ఎట్లా వచ్చావు? అట్లకే వచ్చావా? ఎందుకు రాలేదా? ఎందుకు వచ్చావు? ముందు ఎదురు కూర్చున్నావు. కనుక దేవుని బిడ్డలు ఆలోచించండి. దేవుని యొక్క కుడి చేతిలో సుఖ సౌఖ్యం అని అంట దావీదంట. ఆలోచించండి. మంచి గుడి చేతులు ఏమని అంట? ఉన్నాయి అంట అండి. అవి పొద్దుకోవడం నీకు జాత కాక నీకు నీ బాధలే తెలుసు. ఏమండి, నీ ముందున్న పరిస్థితులే తెలుసు. వాదం చూస్తున్నావు కానీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచి కుడి చేతిలో సుఖ సౌఖ్యాలు ఉంచిన విషయం నేను పొందాలి అనేటువంటి కొడుకు నీకు లేదు. అందుకనే ఈరోజు మొహాలన్నీ వాడిపోయి అమ్మా జిద్దులు కారుకుంటూ ఉండాలి. నేను జిద్దు మొహాలు అసలు ఒక ముఖం కూడా సరిగ్గా లేదు. అరే ఏంటి మొహాలు ఏంటి? అది ఏంటమ్మా? బెంచ్ మీద కూర్చున్న దగ్గర నుంచి చివరి కూర్చున్న దగ్గర నుంచి వెనక కూర్చున్నా పైన కూర్చున్న వాళ్ళు ఏంటండి బాగాలేదా? ఎందుకనండి? ఏంటంటే తింటాలేదా? ఇప్పుడు డాక్టర్ మొదలు పెట్టుంటుంది. ఏమండి మొదలు పెట్టలేకండి. నువ్వు వెళ్ళిన తర్వాత ఆలస్యంగా లేవు నాకు తెలిసి. ఇక్కడ గంట భోగి వదిలిపెడితే నువ్వు 2 నిమిషాల్లో పరిగెత్తుకుంటే అక్కడ పోతావు. ఒక పోటవాల్సి అది అక్కడ ఉండే పళ్ళు తెచ్చుకుంటావు. ఏమి లేదు, పెట్టుకోవటం తిట్టమే. ఇంతగా నువ్వు చేసే పని ఆ వాక్యాన్ని నెబరేసుకుంటావా? ఆ వాక్యాన్నేమో పదే నీ జీవితానికి అన్వయించుకుంటావా? లేదే. నాకు ఆలోచించండి.
ఎంత గొప్ప కృప భాగ్యము దేవుడి ఎత్తబడిలో ఎమిర్చి ఉన్నాడంటే ఎగిరి గంతులేయాలి. గోల్డ్ కప్పు సిల్వర్ కప్పు పొందినంత దానికంటే విలువైనటువంటి సంతోషం. ఈ సంతోషం ఈ భాగ్యం నీకొద్దా? ఏమండి? కనుక ఆలోచించండి, ఎందుకు ఎత్తబడాలి? ఏమిటి అసలు ఎందుకు ఎత్తబడాలి? దేవుని బిడ్డలారా, అమ్మా, రిజరక్షన్ ఆర్ ర్యాప్చర్డ్ బ్లెస్సింగ్స్, కొన్ని దీవెనలు కొన్ని వారంలో చెప్పాను. సెలవులో ఎలాగా దాగి ఉన్నామో ఎత్తబడ్డలో కొన్ని దాగి ఉన్న దీవెనలు ఉన్నాయి. ఓపికగా వినండి, దీంతోనైనా ముగించేస్తాను. ఈరోజు ఈ టాపిక్తోనైనా ముగించేస్తాను. ఏం పర్వాలా, నువ్వు రేపు ఎత్తబడటం వలన నీకు తెలియకుండా అమ్మా ప్రభు యేసు క్రీస్తు వారు నీకు దాచి ఉంచినటువంటి దాగి ఉన్నటువంటి గొప్ప దీవెనలు ఈరోజు వినాలి. వెళ్తానికి సిద్ధపడి వచ్చారా? నెంబర్ 1 ఏప్రిల్ రాష్ట్ర 12వ అధ్యాయం. మైకుల్లో కూడా చదవాలి. ఎవరో మైక్ లేకుండా దయచేసి చదవద్దు. నీ చదివినా నడుపుకున్నాను, పై వరకు తెలియాలి. ఏప్రిల్ రాష్ట్ర 12వ అధ్యాయం. ఏప్రిల్ రాష్ట్ర 12వ అధ్యాయం 2వ చదవాలి త్వరగా. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణములకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న శ్రేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవముకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కృత నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇది మామూలు విషయం కాదు. పౌలు గారు బహు తేట తల్లిగా ఆ దిగుబడి ఉన్న జీవనం బయటకు తీశారు దేవుని ఆత్మతో. నువ్వు ఎత్తబడిన దానవు, నువ్వు మామూలు దానవు కావు. ఎత్తబడిన వాడు నువ్వు మామూలు ఎందుకు కావు. ఎక్కడ చేపడ్డావో తెలుసా? ఎక్కడ చేర్చబడ్డావో తెలుసా? ఎక్కడ నిలబడ్డావో తెలుసా? ఎందుకు వెళ్ళావో తెలుసా? నెంబర్ 1 పరిశుద్ధ కొండ అనగా సియోను పర్వతం దగ్గరకు, నూతన యెరూషలేముకు వేవేల దూతలు సమూహంలోనికి జ్యేష్ఠుల సంఘం. ఎక్కడంతా చెప్పండి? అక్కడ వెళ్ళాము, అక్కడ చేర్చబడ్డాము. ఎత్తబడటం వల్ల ఎన్ని మేలు నువ్వు ఎత్తబడటం వల్ల దేవాది దేవుడు దాచి ఉంచిన మేలు. ఇది మామూలు విషయమా? చెప్పాలి పైవారు, ఇది మామూలు విషయమా? కాదు. చోట్లో ఉన్నటువంటి నిజమే మర్మము, సీక్రెట్ అంతే. ఇది తెలియక అనేక మంది పెదవులతో ఒట్టి మాటతో సిద్ధపడుతున్నామంటున్నాను, కానీ అనేకులు విడబడబోతున్నారు. నువ్వు ప్రత్యేకమైన రీతిలో నువ్వు సిద్ధపడితే ఇది నువ్వు స్వతంత్రించుకుంటావు. చెప్పాలి అందరూ, ఇది నువ్వు స్వతంత్రించుకుంటావా లేదా? అవును, అందుకే ఎత్తబడతావు. ఎందుకు? ఓ వచ్చిన పాడు, ఒక్క దర్శించాలి, వేవేల దూతంతో అని వచ్చి లేకపోడు. త్వరగా 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 తీయాలి. ఎంతసేపా అబ్బా, మైకి అందుకోవటం ఎంతసేపా? పడాలి.
నూతన యెరూషలేముకు. రాజాది రాజు దేవాది దేవుడు అనబడినట్టు ఆయన ఒక ఉన్నతమైన అత్యున్నత సింహాసనుడైన దేవాది దేవుణ్ణి నిత్యము స్తుతించడానికి అందుకే అంత పడ్డావు. దేవుని స్తోత్రములో గట్టిగా సంతోషంగా ఉన్నవాడు సంబరమసారే. అందుకు నువ్వు ఎంత పడ్డావు. ఇదంత సీక్రెట్. ఎంత గొప్ప దేవుడి ఇచ్చిన దీవులను ఆలోచించి అందుకే ఇప్పటి నుండి అయినా సరే నీ జీవితం మలుచుకో. నీ జీవితం మలుచుకో. దేవుడికి నీ జీవితం అప్పగించుకో. ఒక ప్రత్యేకమైన విధి విధానాలతో, ఒక ప్రత్యేకమైన పద్ధతిలో, ఒక దేవుడు మెచ్చుకునే తీరులో నీ యొక్క ఆత్మీయ స్థితి క్షేమాభివృద్ధి చెందినట్లుగా నువ్వు చక్కగా అనుదినము ఆయన సన్నిధిలో నువ్వు చక్కగా సిద్ధపడటానికి ఇష్టపడు. సిద్ధపడటం అంటే ఇది ఊరికనే రాదో. ఏమండి, క్యాండిల్ వెలిగించిన తర్వాత చక్కగా వెలుగునిస్తూ ఉంటుంది. అది కలుగుతున్న సంగతి ప్రజలు మైండ్ లో పెట్టరు. అది కలుగుతుంది అని అనుకోరు, కానీ వెలుగు మాత్రం బాగుందండి, ఈ క్యాండిల్ ఎంత బాగుందండి, చక్కగా వెలుగుతుంది అని అనుకుంటున్నావు. నీలో ఉన్న దేవుని యొక్క చిత్తము, దేవుని ఆత్మ ద్వారా ప్రచురణ తిరుగుతున్నాడంటే ఆ జీవితమే ఈ స్థితిలోకి నేను చక్కగా కరిగిపోయి వెలిగిపోయి సిద్ధపరిచి నేను చక్కగా ఆ యొక్క జస్టు సంఘము అక్కడికి చేర్చుకుంది. ఇది ర్యాప్చర్డ్, ఎత్తబడింది. దేవుని స్తోత్రం. మరొకటి వింటారా? మరొక చిన్న డిఫరెన్స్ చూడండి. ఏమనుకోబాక త్వరగా లాగేస్తా. రోమపత్రిక 11వ అధ్యాయం. రోమపత్రిక 11:20 చదవండి. త్వరగా చదవండి. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన విమోచించిన వారు, ఆయన వచ్చి భక్తిహీనతను తొలగిస్తారు. అందుకే నువ్వు ఎత్తబడుతున్నావు. ఇది చాలా అవసరమని కదా. రెవల్యూషన్ చాప్టర్ 14 14వ వచనాలు 14 వచ్చిన చదవండి. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద. కొంచెం బయట తీసుకుంటామా? మరియు నేను చూడగా ప్రకటన 14 వచ్చిన ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును ముసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. పైన ఏంటి అక్కడ పిల్లలు? బయలుదేరి మీకు అసలు పైన కూర్చోబెట్ట పిల్లని. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును ముసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు చాలు కనుక సియోను కొండ మీద 144,000 మందిలో నువ్వు ఉండటం ఎంత భాగ్యం. అందుకే అర్థపడటానికి దేవుడు గొప్ప ధన్యతగా ఒక సీక్రెట్, ఒక రహస్యము అనగా ఒక మంచి ఉన్నతమైన దీవెన దాచి ఉంచాడు. ఎత్తడబడడం ఆ 144,000 మందిలో అనగా 144,000 మందిలో సియోను పర్వతం మీద ఉంటావు. అమ్మా, వారు అక్కడ నిలబడిన వారు అందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం కలిగిన వారు. ఆ తర్వాత చెప్పుకున్నాను సంఘం కాదండి. ఏమండి, త్వరగా లాగేస్తాను. నువ్వు చదవని నేను చెప్పేస్తాను. ఒకటి, వారు నొసటున్న దేవుని నామే మనమే. ఏమండి, వారు నొసటున్న దేవుని పేరే ఉన్నమాట. ఒకటి క్వాలిఫికేషన్ వాళ్ళ. రెండవది అర్హత. వారు వేణులో పట్టుకుని చక్కగా దేవుని సందులో పాటలు పాడుతున్నారంట. వేణాలు వరనేరావు నీ చేతికి వింటున్నారా? ఇప్పుడు అందరూ పాడవచ్చు, అందరూ ఇది చేయవచ్చు. ఏమండి, అమ్మ నువ్వు పాడు, అమ్మ నువ్వు పాడు, అయ్యా నువ్వు పాడు అని అందరూ ఉంటాము. కానీ అక్కడ పాట పాడటానికి ఒక అర్హత ఉన్నది. వేణులు వస్తాయి. ఆ వేణులు ఎవరు పట్టుకుంటారు అంటే ఆ యొక్క 144,000 మంది ఎత్తబడిన వారు ఉన్నారే, ఆ వారిలో నువ్వు ఉంటే ఇదంతా అలాంటి వారంట. అది ఒక గొప్ప జీవన. వేణులు వస్తాయి, దేవుని స్థుతించుతూ ఉంటారు. వాళ్ళతో మూడవదిగా లక్షణ వాళ్ళు స్త్రీ సాంగత్యము లేని వారు అనగా దేవుని బిడ్డల నాట్ పొల్యూటెడ్ అనగా ఏ విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి బ్లేమ్లెస్
అనగా నిందారహితులుగా ఉండిపోయారు. నిందారహితులుగా ఉండిపోయారు. దేవుని బిడ్డలారా, అలాగే మరొక మాట అక్కడ ఉంది, వారు అనింజీలు అని రాయబడింది. అనగా ఏ కపటము కూడా లేనటువంటి మనం లోపల ఒకటి పైకి ఒకటి వేరే ఒకటి ఏ దేశం ఎట్లా ఉందా బాగుందయ్యా, లోపల మాత్రం ఉంటుంది తత్తడం అక్క వందనాలు అక్క అంటే వందనాలు అది లేదు, నాకు తొక్క ఏదో ఉంటుంది. వాడు నోట ఏమి లేదు, లేదబ్బా లేదా ఉన్నతమైన దీవెన అక్కడ దాచి ఉంచాడు ఇతర పడటం వలన. ఆ తర్వాత మూడవది ఏమండి, మూడవదిగా చదువుతాం లేదు, తర్వాత చూద్దాం, ఇంకొకటి చూద్దాం. దేవుని బిడ్డలారా, మొదటి ఉంటాయి 2వ అధ్యాయం 3వ లక్షణం. 3వది దాచి ఉంచింది ఎందుకో తెలుస్తా, నీ జీవితం మొత్తానికి విలువ కట్టబడి అక్కడ ఉన్నతమైన బహుమానం పడుతున్నావు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి అబ్బా, ఏడవకండి అబ్బా, నవ్వండి అబ్బా. అది ఎందుకంట నీ జీవితం రక్షించబడిన దగ్గర నుంచి రేపు నువ్వు ఎత్తబడిన దేవుడి రాజ్యంలో ఉన్నావే, ఆ జీవితం భూలోకంలో ఉన్న జీవితానికి మొత్తం కూడా దేవుని వెలగట్టేశాడు. శ్రేష్టమైన విలువ వెండి బంగారం కాదు, డైమండ్ కాదు, అంతకంటే వీటికి మించినటువంటి వెలగట్టబడిన నీ జీవితం శ్రేష్టకరమైన జీవితం. అమ్మా, శ్రేష్టకరమైన జీవితం. ఒక గొప్ప రివార్డ్ బహుమానం ఇవ్వబోతున్నారు ఎత్తబడినందుకు. దేవుని స్తోత్రం. గట్టిగా ఒక పాట ఉందండి, అదే నీకు ఇష్టమైనది అది ఒక వచ్చి త్వరగా. నీకిష్టమైనది కావి దేవునికి దానికి నచ్చరా దేవుడు, కానీ తెచ్చిన నీవు నచ్చాలి దేవుడు. ఏమి తెచ్చావు అన్నది కాదు అక్కడ ఇంపార్టెంట్. గోంగూర తెచ్చావో, పుచ్చిపోయిన వంకాయలు తెచ్చావో, దోసకాయలు తెచ్చావో, చేయదానివి అవి కాదు. దానికి కూడా బహుమానం తర్వాత ఉంటుంది. మొట్టమొదట ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకు ఇచ్చాడు దేవుడు. దేవుని బిడ్డలారా, నువ్వు కావాలి, నీ జీవితం కావాలి, నీలో ఉన్నటువంటి త్యాగం కావాలి, నీలో విశ్లేషకరంగా దాగి ఉన్నటువంటి దేవునికి ఇష్టమైనటువంటి కొంత బల్లెప్పుడగా బలైపోయే జీవితం దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, మొదట నువ్వు కావాలి, నాకేమీ వద్దు, నాకేమీ వద్దు. వస్తే నీ బిడ్డలు వస్తారో రారో నాకు తెలియదు, నీ కుటుంబం వస్తావు రావచ్చు, లేకపోతే రావచ్చు, కానీ
కానీ నిన్ను మాత్రం విశేషకరంగా నిశ్చయముగా సందేహం లేకుండా నువ్వు కావాలి నాకు. ఎవరు ఎవరు కావాలంట? ఎవరమ్మాయి అంతే. దేవుడు అంత బాగా అన్నాడండి మాట. వండర్ఫుల్ మాట. సరే, అంత గొప్ప మాట. యాకోబుని ఎవరు మర్చిపోయేప్పుడు లోకంలో దేవుడు అన్నాడు, నువ్వు నా సొంతం. ఏమన్నాడు? ఎవరమ్మాయి ఈరోజు నువ్వు కూడా దేవుడికి కావాలి. కనుక నువ్వు కావాలి. నీ జీవితానికి ఒక విలువగా దశలో పత్రికలో చెప్తున్నాడు. చదవండి. 2వ దశలో, మొదటి దశలు ఉంటాయి. 2:19 త్వరగా చూడండి. ఏలయనగా ఏలయనగా ఆ నిరీక్షణయైనను, ఆ? ఆనందమైనను, ఆ? అతిశయ కిరీటమైనను ఆ? ఏది? ఆ? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆ. ఆయన ఎదుట మీరే కదా ఆ దేవునికి ఇష్టం. ఆ. నిశ్చయముగా ఆ. మీరే మా మహిమయు ఆ. ఆనందమునై ఉన్నారు. కనుక ఎవరనుకున్నారు? నా ద్వారా, నీ ద్వారా, వారి ద్వారా వీళ్ళు రక్షించబడిన ఆత్మను అక్కడ వారికి ఇచ్చేటువంటి దేవుడు బహుమానం. అందుకే నువ్వు రేపు ఎత్తబడుతున్నావు. 2 కొరింథీయులు 5:10 త్వరగా త్వరగా మరో పాఠం ఇద్దాం. 2 కొరింథీయులు 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున ఆ. అవి మంచివైనను సరే, ఆ. చెడ్డవైనను సరే, చదువు. దేహముతో జరిగించిన వాటి ఫలమును ఆ. ప్రతివాడు పొందునట్లు ఆ. ఆ. మనమందరమును ఆ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆ. ప్రత్యక్షము కావలేను. కనుక దేవుడి బిడ్డలారా ఆలోచించండి. ఖచ్చితంగా మనం అక్కడ ప్రత్యక్షం అవటానికి. ఎందుకంటే ఆయన ఏదైతే మీకు లోపడుతున్నాడో ఒక ఉన్నతమైన బహుమానం మీకు సిద్ధపరచాడు. పౌలు గారు అన్నాడుగా, నాకు ఒక నీతి కిరీటం ఉంచబడింది, నీ కొరకు ఏదో ఉంచు. ఒక కిరీటమ్మా, ఒక విలువ కలిగిన వస్తామా, లేదా ఒక ప్రత్యేకమైనటువంటి కొత్త పేరా నీకు ఇవ్వబోతున్నాడా? లేదా జీవగ్రంథంలో నీ పేరు ఉన్నందుకు దేవుడు యొక్క సింహాసనం దీన్ని కూర్చోబెట్టాడా? ఏదో ఒక ప్రత్యేకత ఉన్నది. అందుకే నీవు ఎత్తబడుతున్నావు. దేవుడు స్తోత్రం. లోపల దాగి ఉన్నటువంటి దీవెన. అందుకే ఎత్తబడతానికి కోరుకో. పిచ్చు మొహమా, వెర్రి మొహమా, రేపు విడబట్టే ఈ 2 మహాసభలు చచ్చిన తర్వాత నరకానికి పోతాం. ఇవన్నీ తప్పించబడటానికి ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరంలో నీ కోసం నా కోసం త్యాగం చేసుకొని దేవుడి బిడ్డల సేవలో ప్రశస్తమైన అమూల్యమైన రక్తాన్ని కాచి ఉన్నాడు. ఈ రక్తం విలువ ఏమిటో తెలుసా? నువ్వు ఎత్తబడాలని, నువ్వు నరకానికి వెళ్ళకూడదని. ఆ రక్తానికి ఒక విలువ ఏమిటో తెలుసా? ఎదురు కొట్టబడుకుండా ఉండాలని, లేకపోతే అమోకాలం ప్రతిభకు నమస్కారం చేయకుండా ఉండాలని, తత్ఫలితం ఆరాధన వెళ్ళగలుగుతుంది వేయించుకోకూడదని, నీ ఉన్నతమైన బహుమానం నేనే అయి ఉన్నానని ఒక బ్యాటకలుగా దేవుడు తెలియచెప్పి ఉన్నతమైనటువంటి దాగి ఉన్నటువంటి ఆ యొక్క అమ్మ దేవుని బయటకు తీసుకొచ్చాడు. దేవుడు ఎత్తబడితే దేవుని బహుమానం ఇవ్వబోతున్నా బ్రతికించుకోవడానికి, తీసుకోవటానికి. ఏమండి, ఒక మినిస్టర్ ఎవడో వచ్చేసి వాడు ఏదైనా నీ చేతులు వాడి చేతులు కూడా ఇచ్చాడు అంటే నీవు అసలు మామూలు దానివా, మామూలు వాడివా? 100 పోస్టులు పెట్టుకుంటారు ఫోన్లో. ఎక్కడ చూసినా ఇదే గరానా, దొంగ గరానాలు. దేవుడికి మన గరానా ఎక్కడ నీకు కావాలా? దేవుడికి రానించట మహిమ నీకు మహిమ రావాలా? దేవుడిని హెచ్చరించవలసిన నీవు వాడిని హెచ్చిస్తున్నావా? ఆకాశమందు దేవుడు ఉన్నాడు. జాగ్రత్త సుమ. ఆలోచించండి. ప్రధానుల కంటేను అమ్మ అందరికంటే కూడా పైతే కూడా మన దేవుడు పైవాడని రాయబడి ఈ మధ్యాహ్న సమయంలో ఆలోచించి నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. ఆయన స్వహస్తములతో నువ్వు అందుకోబోతున్నావు. ఆయన ఇస్తుంటే ఎంత సంతోషం అది. అందుకని తిరగం గారు ఒక పాట పాడారు. ఏమండి? శోధనలు జయించిన నీవు భాగ్యవంతుడవు, శోధనలు జయించిన నీవు భాగ్య
ఆ ఇవ్వడానికి సిద్ధమైన దేవుని చేతిలో నుండి నువ్వు తీసుకోపోతుంటే ఆ రోజు నీకు ఎవరు అవసరం లేదు. ఏమండి, ఎవరితో నీకు పని లేదు. నా ముట్టుకుని నేను నా ప్రభువును చేరుకుంటానని యోబు గారు అన్నాడే. ఏమండి, నా ప్రభువు నేను ముఖాముఖం చూస్తాననేటువంటి అనుభవం ఆయన అక్కడ మాత్రమే చెబుతున్నాడు. యోబు గ్రంథం 19వ అధ్యాయం త్వరగా చూడండి. వాళ్ళు ఉన్నారా? ముందు చేస్తాను. ఆగు, జస్ట్ వెయిట్. యోబు గ్రంథము 19వ అధ్యాయం. యోబు గ్రంథం 19. నేను చూస్తాను. దయచేసి చూడండి అమ్మా, 25 నుంచి చదవండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత బాలేదో ఈ చర్మానికి, ఈ యొక్క శరీరానికి 150 సవాల్సులు వస్తాయి. ఏమండి, ఊపిరి రాట్లేదండి చేస్తాడు. అసలు ఏమి తిన్న భయంగానే ఉందండి. అబ్బో మామూలుగా ఉందంటే నా బతుకు కూడా అదే అందుకే చూడమ్మా అని అంటున్నారు కదా. అబ్బా చచ్చిపోతున్నానండి. ఏమండి అంటున్నావే. ఇక ఇంకా అనేక రకరకాల వ్యాధులు, కుదర వ్యాధులు, సుఖ వ్యాధులు ఈ శరీరానికి రాపిడి అబ్బో మామూలుగా లేదు. ఎన్ని ఉన్నా దేవుని మహిమ కొరకే ఈ వ్యాధి. రాజు చనిపోయాడు దేవుని మహిమ కొరకే. ఈ వ్యాధి దేవుని మహిమ కొరకే. ఈ పరిస్థితి దేవుని మహిమ కొరకే. ఈ పరిస్థితున్నటువంటి పరిస్థితులు వచ్చా కూడా దేవుని మహిమాత్మే చక్కబడి ఆయన రూపంలోకి రావాలని ఇష్టపడతాడు. నిన్ను ఎంత కోరుకున్నాడంటే అబ్బో ఎవరు కోరుకోవాలా నిన్న. అందరూ దూరం నుండి వీళ్ళు చూసి వెళ్ళిపోయారంట. అట్లా దాన్ని పడవేసిందంట కన్న తల్లి. అందరూ చూసుకుంటా పోయారంట. భర్త కూడా దుఃఖలేదంట. ఆ తల్లి ఏం తల్లి మరి. ఆ శరీరానికి ఉప్పు కూడా రాయలేదంట. మరి అదేం తల్లి మరి. ఆ రక్తంలో అంత రాతగా ఉంటే ఆ బాడీ అసలు చూడలేదంట, పడలేదంట. అందరూ చూసుకుంటా పోయారంట. కానీ కలిగల దేవుడు, ప్రేమ గల దేవుడు, దయగల దేవుడు, ప్రేమ అన్ని విషయంలో అమ్మ నీకు చాలిన దేవుడు ఆ మార్గాన్ని వచ్చేసాడు. నీ ఎందుకు జాలి పడేవాడు ఒకరు కూడా లేకపోయిన రోజున ఆయన జాలి పడ్డాడంట. వచ్చేమన్నాడు? ఏమన్నాడు? 16వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద నున్న రక్తమంతా తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన పుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి. అందరూ చూసుకుంటా పోయారు. ఎవరైనా ఈ పనులు చేశారా? వినాలే. ఎందుకో తెలుసా? రేపు ఎంత పెడితే ఈ స్థితిలో నువ్వు ఉన్నతంగా శృంగారం అనేటువంటి తీరులో, ఒక ఉన్నతమైన తీరులో నువ్వు అలంకరించబడి రాజైన దేవుని యొక్క సింహాసనం దగ్గర ఉంది ఆయన నామమును కనపరచు స్థితివంతానానికి దేవుని స్తోత్రములో. ఎవరికి జాలు ఉన్నా లేకపోతే నీకే పని అండి. ఎవరికి దయగలకపోతే మాత్రం నీకేమైందండి? దయగల దేవుని పట్ల ఏమండి కలిగే మన దేవుడు నేను చూసి ఆశించుకుంటే మాత్రం ఏమైందండి? లేయని ఆశించుకోము. అసలైన అంటే ఏమండి చెప్పండి. యాకోబు అంటే ఎవరండి? మరి ఆ మాట చెప్పొచ్చుగా. యాకో స్టైలు ఎవరంటే ఆశ్రయించుకుంటే వాళ్ళ ఆయన ఇలా మాట చెప్పలేమండి. కానీ నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఇవ్వడలేదంటే సర్వాది కాదు. అసహించుకోవాలా? ఆ అసహించుకున్న స్థానంలో ప్రేమించాడు దేవుడు. కనుక దేవుని బిడ్డలు ఆలోచించండి. రేపు ఎంత పడతాండి? నువ్వు చక్కగా అలంకరించబడి అంతఃపురంలో ఉండాలని ఇష్టపడతాంటే రేపు ఎంత పడాలని కోరుతా. అలాంటి స్థితి నీకుంటుందా? ఆలోచించో. నేను చూడండి, అందులో సంతోషంగా ఉన్న వాళ్ళు నేను చూడండి. చల్లగా ఎత్తండి, మాయ్ ఎత్తండి అందరూ.
దేవుని యొక్క సంతోష ఆనందములు ఆయన సందులు శృంగ ధ్వనులు ఎరుగు జనులు ధనియులు అంట. ఎంత కాదంట, ఎంత గొప్ప మాట అండి. శృంగ ధ్వనులు ఎరుగు జనులు అంట, ధనియులు అంట. అలాగే ఎత్తమైన దేవుడి యొక్క కృపలో ఉన్నతమైనటువంటి మహిమాంతమైనటువంటి బహుమానాలు పొందేటువంటి మీరు ఎంత ధన్యురాలు. అదే స్తోత్రములు ఆలోచించండి. కనుక అందుకే దేవాది దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఎత్తబడటానికి ఇబ్బందులు పడు, కష్టపడు, నీ పై చర్మ వదిలిసేస్తున్నా ఒళ్ళు అప్పగించండి. నీ శర్మాన్ని, నీ యొక్క దేహాన్ని అప్పగించు. ఒక శిష్యుడిని ఒక ఆయనకు ప్రతికొండగా పై చర్మం తీసేస్తాడు. చనిపోయాడండి అది సాక్షిలో ఒక ఆయన. ఏమంటే దేవుని కొరకే అక్కడ ఉన్నతమైన బహుమానం ఉందని ఆశించాడు. అప్పగించుకో. డబ్బులకి, కష్టాలకి, నెల అవమానాలకి, ఆర్థిక ఇబ్బందులకు, రుణ సమస్యలకు, జన్మ బిడ్డారా అనేక పరిస్థితుల్లో ద్వేషించబడటానికి ఎవరు నేను ప్రేమించమైన పట్ల ప్రేమ కలిగిన దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన ప్రేమకు పాత్రుడిగా పాత్రలకి ఎత్తబట్టి ఎంతకంటే శ్రేష్టమైన ధన్యత ఇంకొనలేదు. అందుకే ఎత్తబడాలని కోరుకున్నాడు దేవుడు. దేవుడు స్తోత్రం గట్టిగా చేశారా? కనుక అక్కడ బహుమానం కోసం దేవుడు ఈ రోజు నేను నిలబెట్టాను. ఎవరు మటుకు వాళ్ళే అనుకోండి. దేవుడు బిడ్డలు ఆలోచించండి. ఇంకెక్కడ రావాలో తెలుసా? నువ్వు ఎత్తబడిన తర్వాత బ్యాప్టిస్ట్ సిటీ న్యూ జెరూసలేంకి వచ్చావు. ఇందాక చెప్పుకున్నాను. ఆలోచించండి బిడ్డలారా, ఆలోచించండి. శివదినాల్లో ఉన్నాం. అంతేకాదు దేవుడు అక్కడ దేవదూతలు కోట్ల దేవదూతలు ఉంటామని ఇందాక చెప్పారు. ఇన్యూమరబుల్ ఏంజల్స్ లో ఉండిపోతాం. లెక్కింప సంఖ్యం కాని సమూహము, కోట్ల కొలకున్న సంఖ్య ఉన్నతలు వాటి వాళ్ళ దేవదూతల్లో ఒక వ్యక్తిగా చెప్తాం. వాళ్ళలో ఈరోజు పట్టడానికి సంతోషం అమ్మా, సంతోషం అయితే చక్కగా పట్టండి. దేవదూతలతో కూడి సరిగా అవును. వచ్చేద్దాము. దేవుని బిడ్డలారా, నీవు ఎత్తపడటానికి మరొక కారణం రక్త నిబంధనకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మధ్యవర్తిగా ఉన్నటువంటి ఆ జ్యేష్ఠ స్థానంలో మనం వెళ్ళిపోతున్నాము. అది కొంచెం రిఫరెన్స్ చూద్దాం. చదవండి. హెబ్రీయుల క్షమించండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26:28 త్వరగా చేయండి. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.
పొందిన రక్తం చిందించిన ప్రభు యేసుక్రీస్తు వారి ఎత్తుకు నుంచి ఆపోతున్నావు. ఇదే అందుకే ఎత్తబడాలి. ఏం చేయాలి చెప్పండి? అందుకే ఎత్తబడడానికి ఇష్టపడుతున్నావా? మామూలుగా ఉండదు సిద్ధపడతాం అంటే. నీలోనే ఉంచుకుని నీవుగానే ఉంది. ఏమండి నిన్న దైవజనులు నాతో మాట్లాడుతూ ఓన్లీ చర్చ్ పర్పస్ బ్రదర్, నేను సంఘానికి రేపు ఎత్తబడటానికి సిద్ధపడాలని కోరికతో ఈ విధంగా నేను ఏర్పాటు చేస్తున్నాను అన్నాను. అక్క నా మెసేజ్లన్నీ కూడా సంఘానికి సంబంధించినవి. నాకు 4-5 ఏళ్ళ నుండి వచ్చి ఆ సంఘం ఏర్పడింది. నా బోధ అంతా కూడాను కొడతావా కొట్టించుకుంటావా ఆ తీరులో ఉంది. ఏం చెప్పండి మళ్ళీ అందరూ చెప్పండి, కొడతావా అనే తీరులో ఉంది అక్క. ఖచ్చితంగా విన్నా వినకపోయినా నా యొక్క ప్రసంగం అంతలాగే ఉంటుంది. ఓకే ఓకే బ్రదర్, ఆలోచించండి. దేవుడు వెళ్ళాదా ఒక ప్రత్యేకమైన విధి విధానాలతో సిద్ధపడాలి. నీవు ఉండాల్సిన ఎన్ని దేవుడికి ఆయస్కరమని ఉంచుకొని సిద్ధపడుతున్నాను చెప్పవద్దు. ఇదంతా వేషాలతో కూడా తెచ్చింది వద్దు. నీవెవరు మర్చిపోవాలి. ఏమండి నేను శ్యామలాన్ని కాదు, ఒక నూతన వ్యక్తి నాలో జీవిస్తున్నాను. ఆంతరంగ పురుషుడు నాలో జీవిస్తున్నాను. అదేలాగా నేను జీవితంలో సిద్ధపడటం. ఏమండి బాహ్య పురుషుడు నశించను, అది నీలో ఉంటేనే సిద్ధపడతాం. అది నీలోనే ఉంటేనే సిద్ధపడతాం. ఆంతరంగ పురుషుడు నివాసం చేయాలి. ఆంతరంగ పురుషుడు జీవితంలో ఉంటే ప్రత్యేకమైనటువంటి సిద్ధపడుతూ వస్తుంది. సిద్ధపడుతుంది అనుకుంటూ నీ ఆత్మీయ జీవితం సరిగ్గా లేకపోతే దేవుడు నీళ్ళు రాడు ఉండటానికి ఇష్టపడ. పెట్టాలి. ఎప్పుడైనా చిన్న విషయాలు ఉన్నా లేదు సిద్ధపడటానికి అంత ఈజీ కాదని గ్రహించాలి. కనుక నీ జీవితం నువ్వేమై ఉన్నావు? 4 గంటలు వేసిన దగ్గర నుంచి పడుకునేంత వరకు నేను 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 నా స్థితి నా స్థితి నా స్థితిని కొట్టుకోసావాకు వేసిన దగ్గర నుంచి జిడ్డు మహాక ఏం తిందామా ఏం తాగుదామా ఏంటంటే వాడిని ఎంత చదువుతామా దీన్ని ఎంత చదువుతామా వాటికి అంతా వీటికి అంతా ఇన్ని ఫీజులు అన్ని ఫీజులు. అమ్మ ఏ మామూలా ఇదా అదా అబ్బు నేను భరించలేనే, నేను సావలేదే, సత్య పోత పేడ వదిలి సావరాదు. మరి సావరాదా పోతే పోతాం, ఇంకేముంది చెట్టుకో పట్టుకోబడతాం. ఆలోచించండి ప్రియుల. దేవుడి మధ్యాహ్న సమయంలో నేను ఒక ప్రత్యేకమైన తీరులో సిద్ధపడటానికి ఇష్టపడి ఒక ఆమెను బైబిల్ గ్రంథంలో ఉంచాను. ఒక ఆమె ప్రత్యేకమైన సిద్ధపడటానికి నీకు నాకు బుద్ధి కావాలని, నీవు నేను గుణపడాలని, నీవు నేను ఒక పాఠం నేర్చుకోవాలని, నీవు నేను ఆ మాదిరిలోకి రావాలని ఒక ఆమెను అక్కడ పిలిచాడు. చూసిన పాటలా పేరు చెప్పండి గట్టిగా. స్టార్ నాకు చెప్తాను. ఇది కాదు కాదు ఈ కథ మొత్తం కాదు. ఏమండి ఆ స్టారు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంట, మెరుగు ఉంటుంది. చిన్నప్పుడు నేర్చుకున్నాను. ఎంత తక్కువ ఈ డైమండ్ లాగా మెచ్చిపోతుంది. నువ్వు మెచ్చిపోవాలి. అప్పుడు ఎంత పడతావు ఏంటంట చెప్పండి. పడతా ఒక ప్రత్యేకమైన తీరులో ఈరోజు నువ్వు ఎంత పడటానికి సంతోషకరంగా ఒక తీర్మానంతో నువ్వు సాగుతావా? ఒక తీర్మానంతో నువ్వు సాగుతావా? దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఎంత పడతాం అంటున్నారు. కనుక ఎంత దాగి ఉన్నటువంటి జీవనంలో ఉన్నాయో ఆలోచిస్తున్నావా? ఇంకొకటి లాస్ట్గా చెప్తున్నావు. నీ గత బతుకు వలన దేవునికి భయకరమే కాకుండా
నీ పేరు చక్కగా అక్కడ జీవనంలో రాయబడి ఉన్నది. అందుకే అర్థపడుతున్నావు. దేవుని స్తోత్రం. ముందుగానే నీ జీవితం, నీ నడక, నీ పడక, నీ సమస్తం ఎదిగిన దేవుడు గుడ్ రిజల్ట్, గుడ్ రిజల్ట్, మంచి ఫలితం ఏమిటంటే ఏంటంట చెప్పండి. నీ పేరు ఎల్లమ్మో పుచ్చమ్మో పిచ్చమ్మో రాయబడి ఉంది అక్కడ. క్రొత్త పేరు రాసదను, సియోలో దాఖలైన వానికి ఏం పేరు అని పెట్టి రాసేసా. అందుకే నువ్వు ఎత్తబడు, అందుకే ఎత్తబడు. అది సంతోషించు. నా పేరు జీవగ్రంథంలో ఉంది. ఏమండి నా పేరు? ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు, ప్రభు నాకు చూపించు నా పేరు జీవగ్రంథంలో ఉందా లేదా అని చెప్పి ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు కింద చెప్పండి. తర్వాత బైబిల్ని వింటాం. ఒకరు ఎంతమందిలో ఒకటేనా, ఇద్దరు, ముగ్గురు, నలుగురా, ఐదురా అంటే నాకు తెచ్చుకో కాదు అంటే ముందే గబాలను ఎత్తరా అంటే ఇదేంటంటే వాళ్ళని అడుగుతున్నారు. లెక్క పెడుతుంటే ఎత్తుతున్నారమ్మా. అమ్మ స్వప్న లెక్క పెడుతుంటే ఎత్తుతున్నారమ్మా. శాంతి ఏంటిది? నేను ఎంతమందికి ఉన్నప్పుడు అన్నది అంటే గబాలను ఎత్తేలాగన్నారు. నాకు హ్యాండ్స్ అప్. ఆలోచించండి ప్రియులారా. అందుకే వ్యక్తపడుతున్నావు. నీ పేరు ఎక్కడ ఉన్నది? గట్టిగా గ్రంథములు ఎప్పుడు పడ్డాయి? జీవ గ్రంథము మరొక గ్రంథము, మరొక గ్రంథం అట్లుంచున్నాం. బుక్ ఆఫ్ లైఫ్, ఓపెన్ ద బుక్ ఆఫ్ లైఫ్. తెరవబడింది. అట్లా చూస్తున్నాడు సీరియల్స్. ఒక్కరు చదువుతున్నాడయ్యా, పేజీలు చెప్పేస్తున్నాడయ్యా దేవుడు. జోసఫ్ పేరు ఎక్కడ ఉంటుందా అని మొదటి పేజీ చెప్తాడు, రెండో పేజీ చూసాడు లేదు, 4, 3, 5, 10, 11 దానిపోయింది. ఎక్కడో ఉంది మొత్తానికి. ఎక్కడుందో ఆ పేరు కోసం ప్రార్థన చేసుకో. ఆ పేరు కోసం ప్రార్థన చేసుకో. అవునా? గ్రంథం అట్లా తెరవటంతోనే నీ పేరు ఉంటే పట్ట సఖ్యము కానీ ఎంత సంతోషం. ఒక పేరు లేకపోతే ఏంటి పరిస్థితి? గంధాలు విప్పబడగా గంధాలలో వారు, గంధాలు విప్పబడగా గంధాలలో వారు, కరెక్షన్ అవసరం. ఇబ్బంది అవుతుందా అంతే. కరెక్షన్ అంటే ఇష్టపడవు. ఓపేవు దేవునికి విధేయత చూపు. కరెక్షన్ అంటే ఇష్టపడినంటే వారు బయట గ్రంథంలో అనేక మంది వారి జీవితంలో కాలగర్భంలో కష్టపడ్డారు. అవును, విధేయత చూపు. మనుషులకు విధేయత వద్దు. కొంతమంది పైకి విధేయత వినయం. భయభక్తుల్లో, వాక్య రూపంలో, ప్రార్థన అనుభవంలో, ఆత్మ రూపంలో, వాక్యం దాన్ని బట్టి రావట్లే. అంత వస్తే మాట్లాడాలి. ఎవరి కోసం? నీ భక్తి ఎవరి కోసం చేస్తున్నావు? నీ భక్తి నీకు విలువనిస్తే నీ భక్తి ఒక శ్రేయస్కరంగా. అందుకే అంటాడు దావీదు,
శ్రేష్కరమైన ఆశీర్వాదాలను నువ్వు ఎదుర్కొయ్యా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. రాత్రి నేను పట్టుకుని స్తుతి చెప్పుకుంటా ఉన్నట్టే దేవుని ఆత్మ నాతో మాట్లాడి విమోచన కాలంతో నేను ఆవరించగలను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషపడి గబాలు లేచి ప్రార్థన చేసుకోవడానికి అంతే. మధ్యాహ్న సంఘంలో ఒకసారి ఆలోచన చేసుకో. ఒకసారి ఆలోచన చేసుకో. నీ జీవితం ఎలా ఉంటుంది? ఎత్తబడతావా, విడబడతావా? ఒకే ప్రశ్న రెండు. ఎత్తబడితే మంచిదే. ఎత్తబడటానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఇప్పటి నుండి అయినా సరే సాధన చేసుకోవాలి. ఏదో నీకు అడ్డుగా ఉన్నది, ఏ బలహీన తీసేసుకోలేకపోతున్నా, ఎందుకో కారణం ఎత్తుకో. ఎవరి మీద నింద పెట్టవద్దు. వారు నాకు అభ్యంతరం అండి. మనుషులు నీకు అభ్యంతరమా? అంటే మనుషులు నీకు అభ్యంతరం, దేవుడే నీకు అభ్యంతరం అయితే అప్పుడు ఏం చేస్తావు? రెండు కుటుంబాల వారికి, యోధా ఇశ్రాయేలు కుటుంబం వారికి అభ్యంతరం కలిగించే బండగా ఉంటాను అన్నాడు దేవుడు. యెషయా ఆయనే నీకు అభ్యంతరంగా ఉంటే నువ్వు ఎదుగునా అభ్యంతరమే, ఎన్ని సంఘాల బాగా అభ్యంతరమే, ఎంతమంది పాస్టర్లు తిరిగేసినా అభ్యంతరమే. ఆలోచించండి ప్రియులారా, చాలా కష్టపడవు. చివరినాళ్ళు ప్రభు వస్తున్నారు. నీకు అర్పించచ్చు ఎలా ఉందో ఆలోచించు. ఎత్తబడాలని కోరిక ఉన్నదా? కోరిక అయితే ఉన్నది, ఆశ అయితే ఉన్నది. అమ్మా ఆ యొక్క హృదయంలో మంట అయితే మడుతుంది, ఎత్తబడాలి అని. కానీ ఆత్మ జీవితం అంతా నీరు కాలిపోతుంది. అమ్మ చల్లారిపోయింది. ఎందుకనబ్బా? ఎందుకనంట? పొంగు బాగా హడావుడిగా వచ్చేసింది. నీ భక్తి కూడా అట్లా పొంగులాగా ఉందేమో, హడావుడిగా వచ్చింది పొంగులాగా. ఏమండి అది ఆగుతా? ఆగిసాగున్నాయి. ఇప్పుడు ఏమైనా అది ఆగదు పొంగు. నేను అనుకుంటా ఇదేంటండి, మాణికులు 2 మాణికులు 3 మాణికులు ఉండి నాకు కూడా 3 పీకలు చుట్టూ రాదు. ఈ గుప్పిడి దానికే ఏంటంటే ఈత వస్తుంది. దాన్ని కొంచెం తీసి ప్రక్కన పడేస్తాం. కనుక మన భక్తి కూడా ఆ విధంగా పొంగులాగా ఉన్నదేమో. పైవారు వింటున్నారా? కూర్చోండి, వినండి, ఆలోచించండి. మేలు జరిగితే దేవుడు, కష్టం వస్తే దేవుడు లేదు. ఏమండి? ఎప్పుడ కలుస్తాను రంగడి కావు, ఎత్తబడటానికి వచ్చేలేదు. ఇవన్నీ నీకు దేవుని కొరతాయి, ఇవన్నీ నీకు మేలు కొరతాయి. నేనన్నీ కూడా మహిమలో చేర్చడానికి ఇవి వచ్చినవన్నీ. నేనే దొరికానా అని ఏ రోజు అనవద్దు, నేనే కావాలని అనవద్దు. దేవుని బిడ్డలారా, చివరినాడు నిన్నంత ప్రేమించాడు, నువ్వు కావాలనుకున్నాడండి అంతే. లోక సంబంధంగా పెళ్లిగా మ్యాచ్లు వస్తున్నాయంటే కొంతమంది అమ్మాయిలు చూసి నాకేం లేకపోతే పర్లేదండి, అమ్మాయిని మాత్రం ఖచ్చితంగా చెప్పయ్యా అయ్యింది లేదు పెళ్లి, నాకు తెలిసి ఖచ్చితంగా నేను చెప్పండి అబ్బా. ఏమమ్మ సిగ్గమ్మ నా తల్లిలారా మన సంతానం కూడా వచ్చిందా? అబ్బా మరేను పడతాం చెప్పండి. నేను అదే అస్తగా చెప్పావమ్మా, చెప్పన్నారు. ఈ అమ్మాయిని ఏం చేసుకున్నాను, ఎందుకంటే కోరుకున్నాడు. ఏమైందంట? కోరుకున్నాడంట, ఇష్టపడ్డాడంట. అట్లాగే దేవాది దేవుడు నిన్ను కూడా అలాగే కోరుకున్నాడు, అలాగే నేను ఇష్టపడ్డాడండి. నీ ఎందుకు ఇష్టం చూపించాడండి. రేపు అమ్మా ఇంకొక మాట లాస్ట్ గా చెప్పేసి ముగిస్తున్నాను. నేను మెత్తబడటం వల్ల ఇంకొక గొప్ప మేలు చూస్తాను. అది చేస్తే ఈరోజు ముగిస్తాను. 7 వచ్చాను మాట్లాడేసి నీ పుణ్యం అంటారు మాట్లాడదాం. 7 వచ్చాను లాస్ట్ 7 వచ్చా పద్దాంగమ్మా. అందుకు నేను అయ్యా నీకే తెలియనగా
అనగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములను నుదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసన సైన్యుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి. అది ఈ మాట కోసమే నువ్వు రేపు ఎంతమందికి మొదటి యొక్క గొప్ప దీవుల దేవుడు ఇమిడ్చుకుంటుంది ఏదో తెలుసా? తన స్వహస్తంతో నీ కంటికి తెలియజేయబోతున్నాడు. చెప్పండి గట్టిగా, అందరూ చెప్పాలి. ఏంటంట? ఆయన తన స్వహస్తముతో, ఆయన హస్తం అంటే మాట్లాడి మీ అమ్మ హస్తం కాదు, మీ అయ్య హస్తం కాదు, లేదా సేవకులే హస్తం కాదు. ఏ హస్తం ఇది? మహిమగలిగిన హస్తం. ఈ బాహువు ఎంత అంటే యావత్ ప్రపంచానికి మించిన బాహువు ఇది. అందుకే అంటాడు నరకమ కంఠంలో పాత్రల కాలంలో అంటాడు దేవుడు ఆత్మ అన్నది ప్రవక్తల్లో ఉండి కూడాను ఆయన బాహు బలము చేత ఇశ్రాయేలును బయటకు తప్పించాను. అంత బాహు ఆయన స్వహస్తముతో ఏం చేయబోతున్నాడంట? ప్రతి భాష విను. నాయనే దోసుకెళ్ళని ఏం చేయలేదు. సాగు ముందు ఈ కష్టాలన్నీ నాకేనా అన్న ఏడ్చావే, పొగిలి దుఃఖించావే, నీళ్ళలో మదన పడ్డావే, నీళ్ళ దినమెల్లా దుఃఖం కాంతరాలు అయిపోయావే. ఇవన్నీ కూడాను రేపు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వ్యక్తపడకుండానే ఆయన నిన్ను ఎదుర్కొని ఏం చేయబోతున్నాడు? ఆహాయ బూర ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా నాయాస ఎప్పుడు తీరుతుందో, ఆయన స్వహస్తంతో నీకు అన్నిటి భాషలు చూడటానికి రేపు అర్థమవుతున్నారు. ఏమండి, లోకంలో ఉన్న తల్లిదండ్రులు మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమో ఉంచుకోమ్మా, అమ్మా ఉంచుకోవటం అన్న మంచిదేలేమ్మా, పర్వాలేదులేమ్మా, మంచి కాలం ఉంటుందమ్మా, మంచి రోజులు వస్తాయిలేమ్మా అని అంటూ ఉంటారు. అవునా కాదా? కానీ ఆ మంచి రోజులు మంచిది వచ్చింది ఏంటంటే ఆయనే స్వయంగా ప్రతి భాష బిందువు అందుకే అర్థపడి గొప్ప దీవులు మోయ సత్యంగానే ఉంటుంది. ఎన్నో దేవుడు ఎత్తబడిన వాళ్ళందరికీ దాచిపెట్టాడు. అవి పుట్టుకోవటానికి ఒక ప్రత్యేకమైన విధి విధానాలు సిద్ధపడ్డాయి. ఆటోమేటిక్గా ఉన్నది సిద్ధపడ్డాయంటే నువ్వు మర్చిపో. నీ పేరు ఏదో మర్చిపో, నువ్వెవరో మర్చిపో. దేవుని బిడ్డలారా, శరీర సంబంధంగా ప్రవర్తించవద్దు, మాట్లాడవద్దు. శరీర సంబంధంగా నువ్వు అన్ని విషయంలో ఎక్స్పడవద్దు. ముఖ్యంగా మనసు అసలేవద్దు. ముఖ్యంగా మనసు ఒకరినొకరు హత్తుకోవద్దని కలిసి సంఘంలో రాయబడ్డాయి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. వద్దు, పొగట్లకు లోపడవద్దు. పొగట్టడం వలన నీకు ప్రమాదం, పొగిడే వారికి ప్రమాదం. ఎవరు ఇంకొక వ్యక్తి సింహాసనం ఇవ్వలేరు. ఇది మాత్రం ఖచ్చితము, నిశ్చయము. కనుక వారి యొక్క జీవితమే, వారి యొక్క నచ్చిన విధానమే, వారి యొక్క త్యాగపూర్వకమైన జీవితమే, వారు నలిగి విరిగిపోయి పిండబడినటువంటి జీవితమే, వారు అనేక విధంగా దేవుడి యొక్క చేతిలో
అనుభవిస్తూ చేతని వాటిని అనుభవిస్తూ ముందుకు సాగి ఆయన కృప పొందినటువంటి వ్యక్తులు మాత్రమే ఉన్నతమైన శిఖరంలోకి వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. సియోను కొండకు వెళ్ళాలని నీకు ఆశ ఉన్నదా? ఒకటి చెప్పిన సిద్ధపడ్డా. అవును దేవుని బిడ్డారా, లాస్ట్ ఉన్న రెఫరెన్స్ మాత్రం చదివేసి ముగించుకున్నాం. ఏ విధంగా వచ్చాను తరగతి ఏ విధంగా వచ్చాను 15-16 కలిసి ఉంటాయి అనుకుంటా. సియోనులో మాకావుదుడి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ గూడెము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్నపానం చేయి బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. చూసారండి, పెండ్లి కుమారుడు అంతఃపురం నుంచి రాబోతున్నాడు. కూర్చుండుట లేచిండుట బాగుగా ఎరిగి ఉన్నావు. తలపులు తపనలు పెళ్లి కుమారుడు అంతఃపురం నుండి రాబోతున్నాడు. ఆయన అంతఃపురం విడిచి వస్తున్నాడంటే దేవాది దేవుడు ఎందుకు వస్తున్నాడని గ్రహించి విలువ లేని సిద్ధపాటు, గ్రహింపు లేని సిద్ధపాటు, ఎత్తపడలేని సిద్ధపాటు, విడవబడే సిద్ధపాటు, నిన్ను నువ్వు శాపరస్తులుగా చేసుకునే సిద్ధపాటు, నిన్ను నీవు దేవుడికి అయాసకరంగా ఉండి విడవబడేటువంటి సిద్ధపాటు వద్దా. ఎందుకు ఆయన అంత పదవి ఇచ్చాడు? నీకోసమే నేను తీసుకుపోతా. అందుకని పెళ్లి కుమారుడు అంత పొలం పెళ్లి కుమార్తె కదా రావాలే. కేతుల 19 వచ్చాయి. చేస్తాం అక్కేందో శివరాత్రిలో చెప్తున్నాను అనుకోకండి. చూపిస్తున్నాను. కేతుల 19 వచ్చాము. 5వ వచనం. అమ్మాయి తీసుకో. అతడు అంతఃపురంలో నుండి బయలుదేరు. సూర్యుడు పరిగెత్త ఉల్లసించినట్లు అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనే సంతోషంగా ఉన్నాడంట. ఆయన పెళ్లి కుమార్తెను తీసుకెళ్తాను, తన బాధను తీసుకుపోవడానికి పెళ్లి కుమారుడు ఎలా ఉన్నాడంట? సూర్యుడు అనగా అమ్మ యుద్ధం చేసేటువంటి ఒక లైక్ చూస్తారు అనుకోండి. ఆ సూర్యుడు ఒకనేదో పట్టుకోవాలని, ఒకనేదో హతమార్చాలని, ఒక యుద్ధంలో గెలిపోవాలని, ఒక జయచిత్రం రావాలని అతను ఎట్లా పెరుగుతున్నాడో ఆ విధంగా ప్రభు యేసుక్రీస్తు వారు అది ఉల్లసించి వస్తున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను చెప్పాలి అందరూ గట్టిగా. చూసారా? నేను తీసుకువెళ్తానికి ఈ రీతిగా వస్తున్నాడు. సంతోషంగా వస్తున్నాడు. అంత పొరవించి నీ కొరకే కనుక సిద్ధపడి విలువైన సిద్ధపాటు, యోగ్యమైన సిద్ధపాటు, దేవుడి మెచ్చుకున్న సిద్ధపాటు, లోకాన్ని విడిచిపెట్టే సిద్ధపాటు, పాపాన్ని విడిచిపెట్టే సిద్ధపాటు, నిన్ను నీవు జీవితాన్ని త్యజించుకుని శరీర ఇతరుల కోరికలు వేస్తున్నాను తొలగించబడి దేవుని బిడ్డలారా ఒక బలి పీఠం మీద పూర్తిగా కాలిపోయి నేను నువ్వు దేవునికి అప్పగించుకునే పర్యాపమైనటువంటి సిద్ధపాటు ఈరోజు నువ్వు కోరుకుంటున్నావా?
ఇది అసలైన సిద్ధపడతాం. ఒకటో మనసులో ఉంచుకుని ఇంకోటి ఇదిగా ప్రార్థించాలి. మనసులో ఒక తట్టడి ఉంచుకొని నువ్వేదో ఒక ఉన్నట్టయితే పదవి వెలిగిన దేవుడు మంచి పై రూపం చూడడం. దేవుడు పెట్టారా మనుషులు ఎస్ఐ తన కుమారుల్ని ఒకరి తర్వాత ఒకరిని దేవుడు ఎంచుకుంటాడు అనుకున్నాడు. పెద్దవాడి దగ్గర నుండి 7వ వాడి వరకు కూడా ఎంచుకుంటాడు అనుకున్నాడు. తండ్రి ఎస్సీ ఆలోచన ఒక రకంగా ఉంది. దేవుడు బిడ్డలారా ఆలోచించు. ఒకరు కాకపోతే వీడిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ ఇద్దరిని కాకపోతే 3వ వాడిని సెలెక్ట్ చేసుకుంటాడు. 3వ వాడు కాకపోతే 4వ వాడిని సెలెక్ట్ చేసుకుంటాడు. అబ్బా 4వ వాడు కాకపోతే 5వ వాడు అబ్బా అన్నట్టుగా 1 by 1 అనుకున్నాడు. ఆలోచన లేని వ్యక్తిని అమ్మా ఆలోచించండి. దేవుని బిడ్డారా అసలు ఎస్సీ దృష్టి లేనటువంటి వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వస్తున్నాడు అమ్మా ఒక సమయంలో ఎవరో వస్తున్నారంట. అమ్మా వస్తున్నాడు పెళ్లి కుమారుడు వస్తున్నాడు. చదువుదాం. మొదటి సమయంలో 16వ అధ్యాయం. మొదటి సమయంలో కొంచెం 16-11 చదవండి. ఈ కుమారులందరూ 12 చదువు. అతడు వాణ్ణి పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును. దేవుడు అందాన్ని చూడలేదు లేదు కాకపోతే అక్కడ వర్ణించాడు ఆయన అందాన్ని అంతవరకే. ఏమండి ఎన్నవాడని కోరుకోలేదు. చక్కని నేత్ర గోవ నేత్రం అని కోరుకోవాలా. గోవ నేత్రం వేసు ప్రభు అని దేవుడు స్తోత్రం. చదువు. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండేను. అతడు రాగానే నేను కోరుకున్న వాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. ఎవరంట? నేను కోరుకున్నవాడు కనుక నువ్వు ఎత్తబడాలని కోరుకున్నాడు. అంతే సమస్తాన్ని విడిచిపెట్టాయి. దేవుడికి ఆయస్కరమని విడిచిపెట్టాయి. దేవుడు ఏది నచ్చలేదో, ఏదైతే ఆనందంగా ఉందో, ఏదైతే విష పెట్టుకున్నావో, ఏదైతే కష్టం పెట్టుకున్నావో, ఏ అసలు ఉన్నావో అడ్డుకోవడం ఏదుకున్నదో అడ్డుకోవడం తొలగించడానికే యేసు ప్రభువు అడ్డుకోవడం తొలగించడానికే అమ్మ ఎఫెసీ పత్రికలో అక్కడ సిలువలో ఆయన అడ్డుకోవడం తొలగించారు. ఎఫెసీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం చెప్తా. ఏమన్నా అనుకోండి ఇంకేం చేసేది చక్కబడి ఏది లేదా ఏమండి మోసకంత చేసేది ఏమో లేదండి. చక్కబడితే అసలు ఏమీ లేదు. అందుకని చక్కబడ్డాను అనుకోండి. లోక సంబంధంగా ఎఫ్సీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం. ఎఫ్సీ 2వ అధ్యాయం దయచేసి తీయండి. చదవండి. 14 వచ్చింది. ఆయన మన సమాధానమై ఉండి తీసుకో అది తీసుకో. అనగా నిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. హల్లెలూయా. అమ్మా అడ్డుకోడ దేవునికి నీకు ఏది అడ్డుకోవడం నీకు కనిపించట్లా. నీకు అడ్డుకోవడం ఉన్నట్టుగా అనమాట. అంత సరళంగా ఉన్నాయి. అని ఏమనుకున్నామంటే అడ్డుకోవడం ఏమో దేవుడికి కనపడుతుంది కానీ అడ్డుకోవడం నీకు మాత్రం కనపడుతుంది. కానీ దేవుడికి కనిపిస్తుంది. అవి అడ్డుకోవడం తొలగించడానికి యేసు ప్రభు 2000 సంవత్సరంలోనే అసలు మారించారు. ఉభయులను ఏకం చేశాడు. ఆనాడు ఏదో ఇజ్రాయేలు వారిని ఏకం చేస్తే ఈ రోజు నిన్ను ఆయన ఏకం చేసుకున్నాడు. ఆయనతో పాటు స్తోత్రం. సిలువలో ఉన్న దాగి ఉన్న ఒక గొప్ప బలమైనటువంటి కృప ఏమిటంటే ఇదే. నీకు దేవునికి అడ్డుగోడ ఏదో ఉన్నదో అది పడగొట్టేసి ఆయనతో ఏకం చేసుకున్నాడు. ఐక్యం చేసుకున్నాడు. మిస్ లేకుండా పోయింది. క్రీస్తు చేసినంత ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదంట. రోమా పత్రిక 8 మొదటి వచ్చిన ఆయన చదవద్దు. కనుక ఈ మధ్యాహ్నానికి అసెంబ్లీలో ఆలోచన చేస్తా. ఎంతమంటావా? ఎంతమందికి నిజంగా చెప్పండి. ఒకే ప్రపంచం చెప్పండి. ఆ అమ్మని చూసి ఈ అమ్మని చూసి చేతులు అర్థం పై వారితో సహా నిజంగా ఎంతవరకు నీవు ఎక్కబడాలని ఎంతమంది కోరుకున్నా చెప్పండి. ఇంకా సందేహంగా ఆమె చేతులు లేకుండా లేదు. వాళ్ళ ఊరు మంది కాదు. ఇది ఆమె ఊరు కాదు. ఎత్తేవా? నేను చూడాల నాకేం తెలుసు. ఎత్తున్నట్లేండి. ఆలోచించండి. చాలా ఎత్తలా
వ్యాపారంలో ముందు దేవుడు దాకా ముందుగా మాది ఆలోచించండి దేవుడు బిడ్డలారా. చూస్తున్నాను ఇన్ని విషయాలు, ఇన్ని దీవెనలు, ఎంత మహిమకరమైనటువంటి కృప నీ కోసము వ్యక్తపడితే ఇవ్వటానికి దేవుడు ఎంతగా సిద్ధపడితే నువ్వు సిద్ధపడటం నీకు ఇష్టమా? ఏమండి ఏమండి నీలో ఉన్న దేవుడికి ఆయాస్కరమైన తీసేసుకోవడం నీకు కష్టమా? ఇది కష్టమైతే ఎలా సిద్ధపడతావు? నాకేమీ లేదండి, అందుకే బలలో పాల్పడుతున్నా. నువ్వు అనుకుంటే అట్లా రెండు బిడ్డారా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రత్యేకంగా సిద్ధపడి మధ్యాహ్నం రెండు కుమారుడు అంత పుల్ల నుండి రాబోతున్నాడు, వస్తున్నాడు, బయలుదేరాడు. ఒక మధ్యాకాశానికి రాబోతున్నాడు. రెండు బిడ్డారా మధ్యాకాశానికి వచ్చాడు అంటే అర్థమైంది నువ్వు వెళ్ళిపోతావన్నావా అన్నమాట. నువ్వు ఒక రాజు కలుసుకోవాలి అమ్మా. ఆయన వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు, పెళ్లి కుమారుడు వస్తున్నాడు. లోపల పెళ్లికు ఒక ఉదాహరణ చెప్తున్నాను. రేపు తేజ పెళ్ళి బుద్ధి నేనేమంటా అండి, తేజకి పెళ్లికి పాత్ర తీసుకురావాలి, నేనే తెస్తాను. ఇదేవో రెడీగా ఉంటాడు. అమ్మాయి పిల్లల వాటర్కి వచ్చిందండి. ఎక్కడికి వచ్చింది? ఎవరో చెప్పండి. పిల్లల వాటర్కి వచ్చిందండి. బాగుందా ఇంకా ఏందింటా ఇంకా బాగుందా ఇంకా లోపలికి వచ్చింది అనుకుంటే పెట్టుకున్నాడు ఆలోచన. నేను ఆత్మీయంగా పోచుతా జోగ్గా ఇంకా బాగుంటుంది రావట్లేదా లోపలికి వచ్చి అనుకుంటే ఇంకేముందండి బిజీ దాకా వచ్చి మా ఇంటికి వచ్చేటాక అవునా కాదా? అలాగే యేసు ప్రభువు మనను దాదాపు మధ్యాకాశానికి రాబోతున్నాడు. అక్కడికి వచ్చి వారం ఉంటాడు సంతోషత్వాన్ని. ఏ ధ్వని ఇది? ఆయన పెండ్లికి మాత్రం ఓ శబ్దం లేస్తున్నారంటే దేవుడు అంత సంతోషంగా ఉంటాడు. మహిమాయుక్తమైన ఆనందం. ఈరోజు లేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను ప్రభుని కలుసుకోబోతున్నారు. అలాంటి ఎంతబడే జీవితం కావాలా? ఈ ర్యాప్చర్లో నువ్వు ఉన్నట్లయితే, దేవుని బిడ్డలాగా ఈ ర్యాప్చర్లో నువ్వు ఉన్నట్లయితే ఇప్పటికైనా కానీ నీ జీవితాన్ని సరి చేసుకో. ప్రభు వస్తున్నాడు, మేఘాల మీద వస్తున్నాడు. అమ్మా మన దేవుడు ఎలా వస్తున్నాడు? అమ్మా రేపు వస్తున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా చెప్తున్నాడు. ఆకాశానికి పత్రానికి కొద్ది టైమే ఉన్నది, మధ్యాకాశంలో కొద్ది టైమే ఉన్నది. ఆ టైం ఎందుకు? ఒక మధ్య చూస్తున్నాను. ఈ టైం ఎందుకు? ఈ సమయం ఎందుకు? నేను ఇక్కడ సిద్ధపడి అర్థపడాలని ఈ కొంచెం సమయం ఇచ్చాడు, ఈ కొంచెం సమయం ఇచ్చాడు. ఈ కొంచెం సమయాన్ని సద్వినియోగం చేస్తాను. ఇది నీ సమయం. ఇప్పుడున్న సమయం ఎవరిది చెప్పండి అబ్బా. సద్వినియోగం చేసుకో. దానికి అర్థపడటానికి హృదయపూర్వకంగా ఒక ప్రత్యేక రీతిలో సిద్ధపడి దేవుడు నచ్చాలి వెళ్ళిపోతాం. దేవుడి వాక్యం తీర్చుకుందాక ఆమె అందరూ ప్రార్థన చేసుకోవాలి. 2 నిమిషాలు ముగించుకుందాం.